హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా నోటికి తీయగా తినాలి అనిపించింది అనుకోండి, ఎండు కొబ్బరిలో పాలు పోసి ఇలా లడ్డూలు చుట్టండి. 10 నిమిషాల్లో అయిపోతాయి. సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీ బాదాం స్టఫింగ్తో నోట్లో సాఫ్ట్గా కరిగిపోయే ఈ కొబ్బరి ఉండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 10 నుంచి 15 వరకు బాదాంలను తీసుకుని సన్నటి సెగ మీద క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదాం తీసుకున్నాను కదా, మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది కదా, సరిపోతుంది. మీకు తక్కువగా అనిపిస్తే మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని ఇందులోకి వేసుకోవచ్చు. స్టవ్ని సన్నటి సెగ మీద పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను నేతిలో 1-2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 1.5 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరిని వేసుకుంటే కొంచెం డ్రైగా అయ్యే వరకు ఎక్కువసేపు వేయించాలి. ఇలా ఎండు కొబ్బరిని వేసుకుంటే 1-2 నిమిషాల పాటు ఈ నేతిలో వేయించుకుంటే సరిపోతుంది. ఎండు కొబ్బరిని మరి ఎక్కువసేపు రంగు మారేటట్టుగా కూడా వేయించుకోకర్లేదండి. ఇలా 1-2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి కప్పు నిండుగా చిక్కటి పాలనైతే వేసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని సన్నటి సెగ మీద ఉంచుకుని 1 నిమిషం పాటు ఇలా గరిటతో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నామంటే రవ్వ ఇంకా కొబ్బరి పాలను పీల్చుకుని ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు పంచదార అయితే వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఇంకా 1-2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవచ్చు. ఈ పంచదార కరగడానికి కొద్దిగా నీళ్ళని వేసుకుంటే ఈ పంచదార అంతా మనకి చక్కగా కరిగిపోయి ఇదంతా ముద్దలాగా అవుతుందన్నమాట. స్టవ్ని సన్నటి సెగ మీదే ఉంచుకొని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే పంచదార ఇలా కాసేపటికి కరిగిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ 1-2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నారనుకోండి, ఇలా ముద్ద దగ్గరగా అయిపోతుంది. ఇలా అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేయించుకున్నా గట్టిగా అయిపోతుంది లడ్డు అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత లడ్డూలుగా చుట్టుకోవడమే. ఇందులోకి ముందుగా వేయించుకున్న బాదాంనైతే ఇందులోకి పెట్టుకుని లడ్డు కింద చుట్టుకుంటున్నాను. ఇవి తినేటప్పుడు క్రిస్పీగా తగిలి చాలా బాగుంటాయి. ఇలాగే మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని తీసుకోవాలి. ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరిలో పాలు పోసి ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి ఉండలు సాఫ్ట్గా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడు చేసుకునే కొబ్బరి ఉండల్లా కాకుండా ఓసారి కొబ్బరి ఉండల్ని ఇలా చేసి చూడండి. కొబ్బరి స్వీట్స్ సాఫ్ట్గా, డ్రై ఫ్రూట్స్ క్రిస్పీగా తగిలి చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.